అందుకే నమస్కారం. వెనకాల పెట్టిన పిక్లో ఐ థింక్ వెంకీ సినిమా అనమాట. గజాల అన్నుకోటి ఏదో పేరు ఉంటుంది కదా, అందులో బొక్క అనమాట. ఎవరు ఏవిఎస్ అండ్ బ్రహ్మానందం. ఆ ట్రైన్ సీన్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూసారా, వాడు వేసాలు అదనేదనంటూ అసలు వాడు మనిషి అని అన్నట్టు ఇలా రకాలు ఉంటాయి. బంగారం విషయంలో కూడా తగ్గుతుంది 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 అనుకుంటే నేను అన్నట్టుగా అది పెరిగిద్దండి అన్నట్టు చూసారా, దాని బుద్ధి చూపించుకుంది, పెరగటం మొదలైంది అన్నట్టు ఈరోజు ఉంది. 22 క్యారెట్ గోల్డ్ ఏమో 750 పైచీలకు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ఏమో 800 పైచీలకు పెరిగింది. సో ఎంత పెరిగింది పక్కన పెడతాం, రేటు మాట్లాడుకుందాం. 1,11,450 రూపాయలు 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు ఉంది ఈరోజు మార్కెట్లో, హైదరాబాద్ మార్కెట్. వైజాగ్ విజయవాడ కూడా అదే. 24 క్యారెట్ గోల్డ్ 1,21,580 రూపాయలు ఉంది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. మిగతా వెండి, బంగారం అంటుందన్నమాట. వెండి రే పడించాలి లే కాదు అని వెండి రే ఏం కాదురా రారా నువ్వు అనేసి ఫాస్ట్ లాగేసింది. దాంతో వీళ్ళు ఎంతైతే పెరిగారో దానికి కొంచెం పెరిగింది. అలా వెండి వచ్చేసి 1000 రూపాయలు పెరిగింది. దాంతో 1,66,000 రూపాయలుగా ఉంది. ఓకేనా. మార్కెట్లో ఇవాళ రేపు ట్రంప్ ఇచ్చిన కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. దాని మీద బేస్ అయ్యి ఇంకా తగ్గటమా పెరగటమా డిపెండ్ అయి ఉంటుంది. చూద్దాం ఈవినింగ్కి ఏమన్నా మార్పు ఏమైనా ఉంటుందేమో, లేదంటే రేపు ఉదయం మాట్లాడుకుందాం. మరలా చెప్తున్నా, బంగారం పెరిగిద్ది, వెండి పెరిగిద్ది, కానీ స్లోగా పెరిగిద్ది, టైం పడుతుంది. మొన్నట్లాగా టక్క టక్క పెరిగితే ఈసారి దోలు తీరిపోయింది, జాగ్రత్త. బంగారం విషయంలో మాత్రం మరలా చెప్తున్నా, పెరగటం తప్ప తగ్గటం లేదు. ఒకవేళ తగ్గింది అంటే ఏం వెళ్తాం లేరా అన్నట్టు తగ్గడం తప్ప వేరైతే కాదు. సో ప్లీజ్ మీ కన్సైన్స్తో హ్యాపీగా బాగా డబ్బు ఉందంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే బంగారమే. వెండి విషయంలో మాత్రం జాగ్రత్త, ఆచితూచి అడుగు వేయండి. ఎందుకంటే వెండి చాలా దేశాల్లో మస్తు ఉంది అది. సో వాళ్ళు ప్రొడక్షన్ పెంచారు అంటే ఆటోమేటిక్గా రేటు తగ్గొచ్చు, కానీ ఇంతకు మించి తగ్గదు. ఎందుకంటే వెండి యొక్క వినియోగం ఆల్రెడీ చాలా వాటిలో పెరుగుతుంది కాబట్టి.